కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాకముందు మహాభారతం ప్రకారం అర్జునుడు లోపల గొప్ప సంఘర్షణలో ఉన్నాడు. అతని ఎదుట ఉన్నవారు శత్రువులు మాత్రమే కాదు, తన గురువు ద్రోణుడు, బంధువులు, స్నేహితులు. ఆ క్షణంలో అర్జునుడి చేతిలో ఉన్న గాంధీవం కూడా భారంగా అనిపించింది. అతను యుద్ధం చేయడానికి వెనుకడుగు వేశాడు అని భగవద్గీతలో వర్ణించబడింది. ఇదే అర్జునుడు ఒకప్పుడు గురు ద్రోణుడు మీకు ఏమి కనిపిస్తోంది అని అడిగినప్పుడు నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తోంది అని చెప్పినవాడిగా మహాభారతంలో చెప్పబడింది. అది అతని అసాధారణ దృష్టి మరియు ఏకాగ్రతను చూపిస్తుంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత ఉపదేశం ఇచ్చి అతని సందేహాన్ని తొలగించి ధర్మం కోసం యుద్ధం చేయాలని ప్రేరేపించాడు అని మహాభారతం వివరిస్తుంది. ఆ తరువాత అర్జునుడు తన భయాన్ని జయించి మళ్లీ గాంధీవం ఎత్తుకున్నాడు. అందుకే మహాభారతం ప్రకారం అర్జునుడి గొప్పతనం కేవలం యుద్ధంలో కాదు, తనలోని సందేహాన్ని జయించడంలో ఉంది. అతని విజయం ఒక రాజ్యం గెలవడం మాత్రమే కాదు, తన మనస్సును జయించిన కథగా భావించబడుతుంది. ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్ స్టోరీస్ కోసం ఫాలో చేయండి ఫ్యాక్ట్ బై తెలుగు.